ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఒంటరిగా ఉండేవాడు. ఆయన భార్య 10 ఏళ్ల క్రితం చనిపోయింది. పిల్లలు పట్టణాల్లో స్థిరపడ్డారు, కాని ఒక్కరూ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతిరోజూ రామయ్య తను అన్నం వేసుకుని పక్కింటి చిన్నారి అన్విత కోసం ఒక చిన్న పాత్రలో కూర వేసేవాడు. అన్విత తల్లి పూట్లకాడికి వెళ్లేదాకా ఆమె రామయ్య ఇంట్లో ఆడుకుంటూ కాలం గడిపేది. ఒకరోజు అన్విత అడిగింది, తాతయ్యా, నన్ను చూస్తుంటే మీకు ఎవరి గుర్తొస్తుంది? రామయ్య నవ్వి కన్నీటి చుక్కలతో ఇలా అన్నాడు, నీ అమ్మ చిన్నప్పట్లో ఇలానే ఉండేదమ్మా. నువ్వు వచ్చాక నా ఇంట్లో ఓ వెలుగు పడింది. ఆ మాటలు విని చిన్నారి ఓ ముద్దు ఇచ్చింది. అదే రోజున రామయ్య హృదయ ఆఘాతంతో చనిపోయాడు. ఆయన ఇంట్లోని పుస్తకాల్లో చివరి పేజీపై ఇలా రాసి ఉంది, బంధాలు రక్తంతో కాదు, అనురాగంతో ఏర్పడతాయి. ఈ చిన్నారి నా మిగిలిన జీవితాన్ని అర్థవంతం చేసింది.